Side by side we stand on this path ahead, with prayers in our hearts and the word we've read. Through all of life's turns, we walk hand in hand, held close together by God's command. Together we rise with hearts full of grace, walking in love in His holy embrace. Wherever He leads, we'll follow His plan, faithful forever. Side by side we stand. Side by side we stand, in joy and pain, through storms and calm, sunshine and rain. Anchored in grace, united in love, our steps are guided by God above. Together we rise with hearts full of grace, walking in love in His holy embrace. Wherever He leads, we'll follow His plan, faithful forever. Side by side we stand. Side by side we stand, with hearts made new. Each trial faced is shaping us too. Our bond grows strong with every test, for in God's plan we యేసు ప్రభు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆహ్వానిస్తున్నాను. కూర్చుని గమనం చెప్పండి. గౌరవ అతిథులకు, జతపరచబడడానికి ఒక వధువులకు అభినందనలు తెలియజేస్తాము.
ఒంటరి బ్రతుకును విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకును విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ప్రేమల నీరుండి తల్లిదండ్రుల వదిలి భార్యాభర్తలు దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విశేషం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విశేషం. కలిసి భూమిని నింపెదరు. విస్తరించి వృద్ధి పొందెదరు. కలిసి భూమిని నింపెదరు. విస్తరించి వృద్ధి పొందెదరు. ప్రేమల నీరుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టమో పంచుకొనవేరు. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విశేషం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విశేషం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెట్టి సకలైన చంపెగా ఇతర పొడలు ఎన్నో. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విశేషం. 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 థ్యాంక్ యూ. వీరికి నా వందనాలు. బైబిల్ ప్రార్థన వీళ్ళు వజ్రపాల గారు వచ్చి చదువుతారు. బైబిల్ ప్రార్థన, బైబిల్ రీడింగ్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి చివరి వరకు చదువుతారు. బ్రదర్ వజ్రపాల్ అధ్యాయం 22 నుండి 32 వరకు. అందరికి ఆకలి వస్తుంది కాబట్టి నేను చూసేవాళ్ళ దాదాపుగా భోజనానికి వెళ్ళిపోయాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 32 వరకు. స్త్రీలారా, ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తులకు లోబడినట్టుగా భార్య పురుషులలో తమ పురుషులకు లోబడవాలని. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలకమైనను ముడతైనను అతి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అర్పించుకొని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవరు లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకోను. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరం అవుతుంది. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. నూతనంగా చదవబోతున్నటువంటి ఈ నూతన ఉద్యోగులను దీవించినటువంటి అయ్యా, ఈ కార్యక్రమం ప్రభావ మీకు మహిమకరంగా మర్యాదకరంగా సహాయం చేయండి. అయ్యా, నిండుగా దీవించి అనేక మందికి ఆశీర్వాదకరమైన ప్రభావ
కుటుంబాన్ని జీవితం సహాయం చేయండి అయ్యా. మాకు మా స్నేహితులు పెట్టినాయన సదరు దేవుడు పెట్టుకోండి. ఈ సమయంలో ఈ కార్యక్రమంలో నడిపిస్తుండగా మీరు తోడుగా ఉండగా ఈ ప్రస్తుత వివాహంలో మీరు నడిపిస్తున్న తెలియజేస్తూ ఎంతవరకు ప్రభావ శ్రేష్టమైన పాటలు పాడతారు కదా మీరు వాడుతున్నటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ మనం చేసిన వాక్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చరణం కలిగిన పాట బ్రదరే గురించి మరలా పాడతారు. వారికి ఇష్టమైన పాట సందర్భాన్ని ఉద్దేశించి భక్తి కలిగిన సహోదరి, క్రమశిక్షణ కలిగిన సహోదరి, అలాగే భార్య వెన్నట్టుండి దైవ సన్నిధికి వచ్చి క్రమం కలిగిన మా ప్రియుడు డేవిడ్ రాజ్. దేవుడు వారిని ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. మొదటిగా బెన్నీ సేవియర్, అసలే తెల్లటోడు. ఈ లైటింగ్ ఇంకా నేను అనుకున్నాను ఈ పిల్ల ఏ వరుసలో రంగులో ఉంటుందో అనుకున్నాను, కానీ బుద్ధిమంతుడు, క్రమశిక్షణ ఎరిగిన వాడు. మన అమ్మాయి గురించి నాకు అంత తెలియదు. ఆ ఫేస్ కట్స్ చూస్తే ఆ అమ్మాయి కూడా ఐ థింక్ షీఈస్ వర్చుయస్ ఉమెన్. నాకు కూడా గుణవంతురాలని టైం అయింది. పెళ్లి కూడా నేను చూస్తున్నాను. మన పెళ్లి చిట్టుబాబు గారు వివాహం జరిగిస్తారు. నేను కొద్ది నిమిషాలు ఏదో చెప్పాలనుకున్నాను, చాలా కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. వీళ్ళగా డైరెక్టర్లో ఉంది వివాహం అన్నిటిలో ఘనమైంది. ఒకటి విలువైంది ఉంది, అది ఇప్పుడు నేను చెప్పను. ప్లీజ్ బాబు అమ్మాయి చూసావు, అక్కడ చూస్తారండి. అమ్మాయి చూసావా? ఎప్పుడు ఇప్పుడు చూస్తారు కాదు. అమ్మాయి చూసావు, చూస్తే వచ్చిందా? అమ్మ బాబు నువ్వమ్మా చూసావు అబ్బాయి? నన్ను పరీక్షిస్తున్నారా? పెళ్లి ముందు అయస్కాంతం, పెళ్లి తర్వాత సూర్యకాంతం. అక్కడ కాకపోతే సూర్యకాంతం మనకు తెలియదు, కానీ జనాలకు తెలుసు. ప్రక్కటెముకలు తీసి ఆదాముకు భార్యను నిర్మాణం చేసినాడు. నీ ప్రక్కటెముక కావుల్లో ఉందన్నమాట. ఎవరి ప్రక్కటెముకలు ఎక్కడుంది ఎవరికి తెలియదు. మేము కూడా ప్రార్థన చేశాం, మేము ఆలోచన చేశాం. నీ ప్రక్కటెముక కావుల్లో ఉంది. పెళ్లి చూపులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉంటారంటే మళ్ళీ తీగలా ఉంటారట. ఎలాగా చెప్పండి, నేను అసలు వదిలిపెట్టను. ఎలాగా మళ్ళీ తీగ, తర్వాత కరెంటు తీగ. పెళ్లికేమో మళ్ళీ తీగ, తర్వాత కరెంటు తీగ. మరొక ఎంత ఇది వివాహం కనుక అసమాన వాక్యం చెప్తే ఎవరో బాగుంటారు. నన్ను మేము వాక్యం మొదలు పెట్టి వాక్యమే చెప్తాం కదా. ఇష్టం భార్య భర్తలు కత్తెరలు అంటుంటారు. కత్తెరకి ఎన్ని భాగాలు ఉంటాయి? 2 ఉంటాయి. మీరిద్దరు ఒకరైన తర్వాత కత్తెర మధ్యలో ఎవరైనా వెళ్ళారంటే కట్టే
జాగ్రత్త గుర్తుంచుకోవాలని నేను మనం చేస్తున్నా. వెళ్ళిన కట్ అవుతారు. బైబిల్ వివాహాన్ని ఎందుకు ఉద్దేశించింది? ఏమిటి ఆయన ఉద్దేశం? 3 ఉద్దేశాలు. నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళా? పోలే పెళ్లి ఎందుకు చేసుకున్నా? కుర్రోడు చిన్నోడు డబ్బి అయిపోతాడు. అమ్మో చాలా తెలివైనడు. అదేం కాదే కానీ వివాహ ఉద్దేశాలు 3 దయచేసి అందరూ వినాలా? ఏమంటే ఇలాగా గబగబ ముగించేయడం, సత్యం తెలియక ఏదో అయిపోతున్నారు జనాలు. నో ద ట్రూత్. వివాహం ఎందుకు ఉద్దేశించాడు? ఎవరి దేవుడు ఆదాము హవ్వలను తన స్వరూపంలో చేశాడు. వారి రూపం ఏంటి? దేవుని రూపం. అలాగే మీరేం చేయాలి? దేవుని రూపాన్ని లోకానికి చూపించాలి. మీ దేవుని రూపాన్ని మీ ద్వారా లోకానికి చూపించాలి. ఎంతమందిలో దేవుడు కనపడుతున్నాడు పెళ్ళైన జంటల్లో? ఏమిటి ఆయన రూపం? దేవుని గుణలక్షణాలను మీ ఇద్దరు కలిపి చూపండి. ఏంటో తెలుసా? ఆత్మస్వరూపి అని ఉంది. ఆత్మస్వరూపి దేవుని స్వరూపం. ఆత్మస్వరూపం అంటే మీరిద్దరు కలిసి లోకానికి ఆత్మీయతను చూపాలి. చాలా మందికి ఆత్మీయత అంటే ఏంటో తెలియట్లా. కారణం వాళ్ళ ప్రవర్తన బాగుండదు కదా. అన్నీ చేస్తారు, అన్నీ ఉంటాయి, మన చర్చికి పోతారు. ఆత్మీయ జీవితాన్ని చూపాలి. జకరేసి వ్యక్తులు ఎక్కడ చూసిన వీరిద్దరు ఆత్మీయత. మమ్మ నాన్న గురించి ధైర్యంగా చెప్పగలను నేను. వారు ఆత్మీయంగా నడుచుకోవాలి. జకరేసి వ్యక్తులు మరొక లక్షణం కనబడుతుంది. యోహాను పేరు పెట్టనుంది తల్లి. ఆయన మూడోడైన జకరియా ఆయన కూడా పలకదమ్మని యోహాను అని రాశాడు. ఏం చేశారా? బైబిల్ ఓకే. ఆత్మీయ జీవితాన్ని చూపాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మీయత ముఖ్యం. ఏమన్నాడు? ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. ఆ దేశంలో ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. పిల్లల ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మీయత ముఖ్యం. డబ్బులో ఆత్మీయత ఉండదు, కట్నంలో ఆత్మీయత ఉండదు, అందరిలో ఆత్మీయత ఉండదు. ఉంటే ఉంచుకోండి కానీ ఆత్మీయంగా నడుచుకోండి. అలాగే దీని అర్థం ఏంటంటే దేవుని ప్రథమంగా ఉంచుకోవాలి. అబ్రహాం సంబంధం ఉంచుకుంటూ ఏమన్నాడు తెలుసా? మీకు ముందుగా దేవుడు నడుస్తాడు కొండి. ఆత్మీయుడైన అబ్రహాం ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. మంచి కోడలు తెచ్చుకున్నాడు. సర్వీసబుల్ ఉమెన్, రెస్పెక్టబుల్ ఉమెన్, చారిటబుల్ ఉమెన్. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఫ్యామిలీని ఆత్మీయంగా నడిపించగలిగిన యోబు ఆ దేశంలో అందరికంటే గొప్పవారని పిలువబడ్డారు. మన ముందర దేవుడు నడవాలి. అబ్రహాం ఆత్మీయుడే కానీ ఒకానొక గడియలో శరీరానుసారం నడుచుకోగా సమస్యలు ఎందుకు బట్టి? హాజరును బట్టి. శరీరానుసారం నడుచుకుంటే సమస్యలే. ఆత్మను, సత్యమును, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. పిల్లగా శరీరానుసారం నడుచుకుంటూ సమర్థించుకోకండి. తప్పు తప్పే. సమర్థించుకోవద్దు. పిల్లగా శరీరానుసారంగా నడిచిన నయోమి ఆమె ఆలోచన బాగలేదు. ఆయన స్వరూపం రెండోది ఏంటంటే ప్రేమ స్వరూపి.
మీ మధ్యలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి ప్రియులరా. నేటి దినాల్లో ప్రేమ ఎక్కడ కనబడుతుందండి? ప్రేమ ఎక్కడ కనబడుతుంది? ఇంకొన్ని బస్ స్టాండ్ లో నేను చూసా, అది బోధ పెట్టి భార్యని కొడుతున్నాడు. నువ్వేనా ముందుకేస్తుంది స్టెప్, అది ఇంకో వేస్తున్నాడు, ఇంకా ముందుకేస్తుంది స్టెప్, ఒళ్ళు బాగా కొట్టించుకుంటుంది. కానీ ఇంతలో ఆగదాని అనుకోవట్లా. నేను నా భార్యని ఎందుకు కొడుతున్నానని ఆయన అనుకోవట్లా. ప్రేమ లేదు, ప్రేమ లేదు చెప్పానే. ముందు ఏమండి, ముందు అయస్కాంతం, తర్వాత సూర్యకాంతం. అలా ఉండకూడదు. ఆత్మీయులు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతారు. ప్రేమ ఇతరుల ప్రేమను కోరుద్ది. ప్రేమ షరతులు పెట్టదు. ప్రేమ డబ్బు చేస్తేనే ఏడకుంటే. ఒకవేళ ఏదైనా పరిస్థితి రంగు తగ్గిందనుకో, వెళ్ళి ఏం చేస్తా? అప్పుడు బాగుండి ఇప్పుడే తిట్టున్నా ఉంటావా? ఎప్పుడు ఒకలా ఉంటామా? ఇదివరకు నాకు చూసారా ఉండేది? బట్టలు బాగా నేనేమైపోతాయి కదా. ప్రియుల ప్రేమ ఎలా ఉండినా, నాలో ఉండినా, ఏ స్థితిలో ఉండినా ప్రేమించడం నేర్చుకో. ప్రేమించడం నేర్చుకో. దేవుడు ప్రేమ స్వరూపి. మనం కురుకులం, పనికిరాముడం, ఇలాంటి వాళ్ళు ప్రేమించాడండి దేవుడు. దేవుడి ప్రేమకు సాగైంది ఏముందండి? ఎంత ప్రేమ కలిగిన వాడండి. ప్రేమ కలిగిన వాడి శరీరాన్ని దాచుకొని లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. వాటిల్లో ఒక దేవుని ప్రేమ. ప్రేమ లేకుండా చూస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? భార్యను ప్రేమించలేరు, భర్తను ప్రేమించలేరు. భార్య భర్తలకు కరెక్ట్ ఆటలు ఇవ్వబడ్డాయి. దాని చూసి దీని చూసి అది చేసి ఇది చేసి, వాక్యం అంటే వాక్యమే. వాక్యానుసారంగా నడుచుకోవాల్సిందే ప్రియులారా. ఆయన ప్రేమ మారని ప్రేమ, అన్చేంజబుల్ లవ్. ఆఖరి వరకు ప్రేమించు, ఎలా ఉండినా ప్రేమించు. ఒక అబ్బాయి కంట పెళ్లి కాడదంట. ఏంద్రా ఏం కావాలి? సొట్టమొక్కల అమ్మాయి కావాలన్నాడు. ఏమమ్మాయి ఏమమ్మాయి చెప్పాయా? ఈ నాలుగు ఊళ్ళో ఏమన్నాడు? తినేవాళ్ళు తింటారు, తినేవాళ్ళు తింటారు అన్నాడే. చెప్పు, నేను పడిపోయేలా వెళ్తా. ఆయన కూడా అంటే సరేనా? ఏ అమ్మాయి కావాలి? నవ్వు చదువుగా నీ వాడు చొట్ట బొగ్గల అమ్మాయి కావాలి అన్నాడు. వెతికాడు, దొరికింది. ఏమండి? దొరికింది, చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టినంత లావుతారు కదా. ఈ మాట భలే విన్నాము, గుర్తుపెట్టుకోవాలి. లావైతే కండ పెరుగుతుందిగా, చొట్టలో పోయింది. ఇప్పుడేమన్నాడు తెలుసా? మీ చొట్ట పోయింది నా వద్దా అన్నాడు. ఏమండి? బాహ్య సౌందర్యం కాదు, ఆంతర్య సౌందర్యం. అంతరంగాలు ఎలాగున్నాయి? ప్రియమైన సోదరి సోదరులారా, నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవుడుగా ఉంటే ఒక హిందువు ఉండేవాడు కాదని. అంటే క్రైస్తవుని ప్రేమ లాంటిది. క్రైస్తవుని ప్రేమ లాంటిది. భార్య భర్తలు ప్రేమించుకోవాలా. లవ్ ఈచ్ అదర్. ప్రేమించుకోండి, ప్రేమించుకోండి. పెళ్ళైన కొత్తలో బీచ్ వెళ్ళారంటే ఇద్దరు. భార్య ఏమంట అంటే ఒక మాజా, మామిడి రసం, ఒక మాజా ఇప్పించమంటే అయ్యో డియర్ దానికి ఏముంది? కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల లవ్ స్వీట్ డియర్ ఎలా తెచ్చుకుంటారు. ఎస్ మై స్వీట్ అంటావా? అంటావా? భార్య స్వీట్, అమ్మ అన్నింటికి నవ్వుతున్నాడు. బాబోయ్, నన్ను పరీక్షిస్తున్నాడు. బీచ్ వెళ్ళి అడిగితే మాజా కొనిచ్చాడు. 6 నెలల తర్వాత ఎపిసోడ్ 2
మారిపోయిన విధానం. అడిగితేను కొండలో చల్లబడి తాగమో తెచ్చుకున్నాను. మళ్ళీ దగ్గరికి విజయాలేదు, కొండలో నేను చల్లబడి తెచ్చు తాగు. ప్రియులారా, ఆయన ప్రేమ అలాంటిది కాదు. యేసు ప్రభు ప్రేమించబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక నువ్వు వెళ్ళి చేసిన ఆ స్థితిలో ఉన్నావు. ఆయన ప్రేమ కలిగిన వాడు, సమరయ స్త్రీని క్షమించగలిగిన వాడు 5 భర్తలు మెయింటైన్ చేసింది. మోసగాడే యాకోబును క్షమించాడు, లంచగొండి జక్కయ్యను క్షమించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ప్రేమాస్వరూపి. మీ నాన్నకు ఉద్యోగం ఇచ్చింది దేవుడే, మీ అమ్మకు ఉద్యోగం ఇచ్చింది దేవుడే, వారిని కలిపింది దేవుడే, మీకు ఈ స్థితి ఇచ్చింది దేవుడే, నువ్వు నిద్రని కలుపుకుంది దేవుడే. కాబట్టి కొంతమంది వాడుకుంటాడు. ఆత్మస్వరూపి, ఆత్మను చూపండి, ఆత్మీయతను. ప్రేమ స్వరూపి, ప్రేమను చూపండి. ఆ సంత ఎంత బాగుంటారో లోకానికి తెలియాలి. 3వది సత్య స్వరూపి, ఆయన అబద్ధాలు ఆడాడు. ఈ సెల్ ఫోన్ వచ్చినప్పుడు అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. అబద్ధాలు ఉండకూడదు ఫ్యామిలీలో. భార్యాభర్తలు ఇలాగే అబద్ధాలు ఆడుకుంటున్నారు. ఏమండి, ఆఫీసులో ఒకటి, బయట ఒకటి. అబద్ధాలు చేయడం, అబద్ధాలు చేయడం. నాకే తెలుసు అన్నాడు కయ్యను, అబద్ధమాడిన కయ్యను. ఆయన అబద్ధమాడన్నాడు. అబద్ధానికి జనకుడు సాతాను. ప్రియులారా, అబద్ధ సాక్ష్యం మీ జీవితంలో అబద్ధాలు రానీయకండి. నేను ఒక మాట చెబుతా. భార్య భర్తలు ఐక్యంగా ఉన్నారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, చాలా మంచిది, ఎక్కడో దారి అవుతుంది. ఎవరు అన్నారు, నీ భార్య ప్రవర్తన బాగా చూసుకున్నావా అన్నారు. నా భార్య ఎలాంటి కాదయ్యా, మాట్లాడకండి అన్నాడు. ఎందుకు అనుమానం వచ్చింది. బ్యాంకుకి వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి మరొక వ్యక్తి లోపల ఉన్నాడు. అర్థమైంది. తర్జన పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. తలుపు దగ్గర వచ్చి వీడు తీసుకెళ్ళి బీరువాళ్ళు, పక్కన బిల్లు బీరువాళ్ళు తాళం వేసేసి, ఇప్పుడు ఈ లోపల వచ్చి అన్నాడు, బయలుదేరి వెళ్ళిపోదాం. కేవలం వినడం నవ్వుకున్నారండి. సీరియస్ వినండి. ఫోన్ చేసి చూశాడు, పర్వాలేదు నవ్వుకున్నాడు. 3:30 పదాలు మిమ్మల్ని మీరు వెళ్ళి ఫోన్ చేసుకోవడమే అంతే. ప్రియులారా, బయటకు సరిపోని ఇంటికి వెళ్ళాలన్నాడు. 10 రోజులు క్యాంప్ అన్నాడు. బీరువాళ్ళు ఈయన దాచిందిగా ఏ తాళాలు ఇచ్చి అన్నాడు. తాళాలు తీసుకున్నాడు. బయటకు అల్లాడుతుంది. బీరువాళ్ళు పెట్టి తాళాలు వేసేనే వెళ్ళిపోయాడు. 10 రోజులు తిరిగి వచ్చాడు. బలవాడు ఎత్తుకుంటా ఈ మధ్య ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి చూస్తే బీరువాళ్ళ నిండా పురుగులు కిందకు వస్తున్నాయి. శిక్ష పడింది. పాపం కాదుగా, మీ పాపం మిమ్మల్ని పట్టుకోను. ఫ్యామిలీ అంటే ఏమనుకుంటారు? ఆత్మను చూపించండి, ఆత్మీయతను, ప్రేమను చూపించండి, మచ్చలేని జీవితం జీవించండి, సత్య స్వరూపైన ప్రభువును చూపించండి. సంఘం సత్యానికి సమం, ఆయన నామం సత్యం. కొంతమంది ఏమంటే సత్యహీనులై దైవ భక్తిని లాభసాధనంగా భక్తిని అడ్డం పెట్టుకొని లాభాలు సంపాదించడం ఇలాంటివి చేస్తున్నారు. జాగ్రత్త. వెలుగు రూపమైంది. వెలుగులో అన్ని క్లియర్ అవుతాయి. వెలుగైన ఆయన కలిగి ఉండండి. క్లారిటీ అయిన జీవితం, క్లియర్ అయిన జీవితం, స్వచ్ఛమైన జీవితం జీవించండి. వెలుగు మనోహరమైంది. మీ ఫ్యామిలీలో చీకటికి తావుండకూడదు, చీకటి మాటలు తావుండకూడదు. మనం పగటి సంబంధులు, చెప్పేదొకటి చేసేదొకటి, అనేదొకటి చేసేదొకటి, అలా ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, రెండోది ఏంటంటే ఏకత్వం. మీరిద్దరు ఏకంగా ఉండి దేవుని చూపించాలి. వారిద్దరు ఏక శరీరం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అదొక
ఏకత్వం, కలిసి ఉండడానికి నేర్చుకోండి. పనులు ఏకం, మనసులు ఏకం, ఆలోచనలు ఏకం. ఓట కట్టాలంటామంటే ఏకీభవించిందా లేదన్నా ఒక బాధ్య. ప్రభు నమ్మిన వారు ఏకంగా ఉండాలి. మీ ఏకంగా ఉన్నట్టు లోకానికి తెలియాలి. క్రైస్తవులు అంటే సామాన్యుడు కాదు. వాళ్ళిద్దరంతా ఐక్యంగా ఉంటారు. ఎంత ఏకంగా ఉంటారో. ఉంటున్నారా? ఏకంగా కలిసి మెలిసి ఉంటున్నారా? చివరికి ఫలభరితంగా జీవించాలి. శారీరకంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఒక ఆయన అన్నాడు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఎక్కడ తయారవుతాయంట, ఎక్కడ పడుతాయంట? పరలోకంలో. మరి భూమి మీద నరకం. పరలోకంలో పెళ్లి తయారైతే భూమి మీద నరకం. ఒక ఆయన సంసారం సాగరం అన్నాడు. ఈ పరంగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఫలించండి, ఆత్మీయంగా ఫలించండి, శారీరకంగా ఫలించండి, అన్నిట్లో ఫలించండి. దేవుడు కోరుకునేది ఆలోచించకపోయినా విను, అర్థమయ్యేది సంగీతం. బ్రదర్ పాడుతున్నాడు, ఏ నోటు స్కేల్ ఎక్కడ అంటున్నా, ఖమ్మం పాడుతున్నాడా అనుకున్నారా? ఖమ్మం ఉందా గొంతు? దానికి ఏమైనా కావాలా? ఆలోచించకపోయినా అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం, ఆలోచించిన అర్థం కానిది సంసారం, ఆలోచించిన అర్థం కాదు. జాగ్రత్త. ఏం చెప్పారు? అయిపోయింది నా పాట. నువ్వు ఇక్కడ ఉన్నా నీ ఇద్దరు లేరు నాకు తెలుసు. పిల్లరా, ఈ మూడు కలిగి దేవుని రూపాన్ని లోకానికి చూపండి, మీ ఏకత్వాన్ని లోకానికి చూపండి. మీరు ఫలించుట లోకంలో రాదు, ప్రభు సంతోషిస్తున్నారు. కాబట్టి పక్కకి పోయి మా ఆయన పట్టుకోలేకపోతున్నాను, చంపుతున్నాను నన్ను అంటే అమ్మంట సర్దుకుపోవే అన్నమాట. ఏమన్నది? సర్దుకుపోవే అన్నాను. పోయి బ్యాగ్ పక్కన సర్దుకుని వెళ్ళిపోయిందంట. సర్దుకుపో అంటే వెళ్ళిపోమని అర్థమా? ఏమండి? సర్దుకుపోయిన రూతు అత్తని పోషించాలా? ఒక ఇంటి కింద ఇద్దరు తోడుకోవడంలో జీవించడం చాలా కష్టం. ఒక కప్పు క్రింద 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు. రూతు మంచి క్రమం, సర్దుకుపోయిన రూతు. అన్న పెరిగిన సర్దుకుపోలేకపోయారు, నిందిస్తుంది. కాళ్ళు తరవకుండా సాగరాన్నైనా దాటొచ్చు. ఏంటది? కాళ్ళు తడవకుండా సాగరం అంటే చదువుతున్నావా? ఎవరు చెప్పారు? ఇప్పుడు అలా జీవించండి. ఇశ్రాయేలు ఎలా ఫలించిందో అలా మీ జంట ఫలించాలని నేను ఆశిస్తున్నా. ఫలించాలంటే అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి అబాయిడ్. రక్షించబడ్డావమ్మా? థ్యాంక్ యూ, వెరీ గుడ్. రక్షింపబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన పిల్లలు అవ్వాలి. మీ నుండి వచ్చే పిల్లలు ఇంకా ఆశీర్వదించబడాలి. ఫలభరితం, ఫ్రూట్ఫుల్, ఫలభరితం. 3 చెప్పారుగా. మొదటి చెప్తామా? చూస్తారండి. మొదటి అయిపోయింది, అంతా రెడీగా. మొదటి
వాము మీ ప్రేమను లోకానికి తెలపాలని మీరు ఉండాలి. ప్రేమ స్వరూపం. రెండోదేంటి? మీరిద్దరు ఏక శరీరమై మీరిద్దరు ఏకత్వంగా ఉన్నారని లోకానికి తెలియాలి. ఏదైనా బట్టి ప్రభువును బట్టి. మూడోదేంటి? ఫలభరితంగా ఉండాలి. అన్నిటిలో ఫలభరితంగా ఉండాలి. పిల్లల్లో, ఆస్తుల్లో, ఆత్మీయతలో, ప్రేమలో ఫలభరితంగా ఉండాలి. అలాంటి పాలించి ప్రభువు మహిమపరచండి. అనేకులకు మాదిరిగా ఉండాలి. అట్టి కృపావాన్ని దేవుడు నీకు దయచేయాలి. బ్రదర్ చిన్న పాట పాడిన తర్వాత బ్రదర్ చిట్టుబాబు గారికి మ్యారేజ్ చేస్తారు. గొర్రె పిల్లవి వాకోత్సవ సమయాము రండి, ప్రేమించి సంగముకై ప్రాణము నీడే ప్రభు పరిశుద్ధ పరచుట కొరకై తానా పట్టించుకొని గొర్రె పిల్లవి వాహోత్సవ సమయాము వచ్చేను రండి. Now this is the time of visitor. visitor గారు వచ్చి వివాహం చేస్తారు. ఈ సమయంలో రేపర్స్ గారు ముందుగా చెప్పారు. మాస్టర్ గారు బాబుశ్రీ గారు వాటిని అనేస్తారైనా మీరు మాట చెప్పి వివాహం చేయగానే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని జరిగించాలని వారు ప్లాన్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో మంచి సంగీత విద్వాంసులు ఎస్ జేమ్సన్ గారిని వారు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చిన వారందరికీ చెప్పాడు. అయితే వారు చాలా పాటలు పాడారు. డేవిడ్ రాజ్ గారు అందరికీ మనుషులు చెప్పుకున్నందుకు ఏమో కానీ వీరు ఆలస్య రావడం నూతన వధువులు ఎస్ జేమ్సన్ గారు చాలా పాటలు పాడి దేవి నామాన్ని కనపరిచారు. సాహిత్యం ఆలోచనామృతం, సంగీతం అపారమస్తకం, వివాహం ఒక సందేశాత్మకమని ఈ దినాన ఈ వివాహపు మహోత్సవాన్ని ఈ రీతిలో జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు వీరిద్దరికి ఏజ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ చేస్తూ ఉన్నారు. ఏమొచ్చింది? వీరిద్దరికి ఏజ్ వచ్చింది కాబట్టి 2 కేజీల్లో ఉన్నారు. కేజీ అంటే కేజీ కాదండి, కిలోగ్రామ్స్ కాదు, పంచమం. 2 పంచమాల్లో ఉన్నటువంటి వీరి వివిధ నేపథ్యంలో జీవించినటువంటి వీరు వివిధ నేపథ్యపు వాతావరణంలో పెరిగినటువంటి ఈ నూతన వధువులు ఇదేనా ఒకటి కాబోతున్నటువంటి ఒక గొప్ప సందేశాత్మక వివాహం మర్మము అని తెలియజేయబడింది. పరిశుద్ధ గ్రంథం వివాహంతో ప్రారంభమయ్యి గొప్ప వివాహ మహోత్సవంతో ముగిసినట్లుగా ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మంచి సమయంలో వీరిద్దరు కూడా పైకి నుంచి నిలబడవలసి మనం చేస్తున్నాం. నూతన వధువులు పెళ్లి జేవియర్ అమూల్యాలు ఈ సమయంలో చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సంఘ ప్రకటనలు వివాహ ప్రకటనలు జరిగించిన పిదప చివరిసారిగా ప్రకటన జరిగిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామ వాస్తవ్యులు మునిపల్లి డేవిడ్ రాజు సునీత గారి జ్యేష్ఠపుత్రుడు బెన్నీ జేవియర్కు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి మండలం అరివిరాజపాలెం గ్రామ వాస్తవ్యులు చేకూరి ఆదియ శారద గారుల కనిష్ట పుత్రిక అమూల్య నుంచి పరిశుద్ధ వివాహం జరిగించటకు పెద్ద నిశ్చయమై సంఘంలో ప్రకటన జరిగించబడి అందరి ఆమోదంతో ఈ వివాహ కార్యక్రమం ఇంతవరకు వచ్చింది. సమయంలో చివరి ప్రకటిస్తూ ఉన్నాం. పరిశుద్ధ వివాహంలో జతపరచబడటకు
ఏమైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పవలను, లేకపోతే మౌనంగా ఉండవలను. రెండోసారి ప్రకటిస్తూ ఉన్నామండి. మన మధ్యలో నూతన అవతారులుగా సిద్ధపడి ఉన్నటువంటి బెన్నీ సేవియర్ అమూల్య పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని తగినటువంటి హేతు ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పవలను, లేక మౌనంగా ఉండవలను. ఇక్కడ చివరిసారిగా ప్రకటిస్తున్నాం, మూడవసారి ప్రకటిస్తూ ఉన్నాం. మన మధ్యలో నూతన అవతారులుగా సిద్ధపడి పరిశుద్ధ వివాహం జతపరచబడకు సిద్ధంగా ఉన్నటువంటి బెన్నీ సేవియర్ అమూల్య పరిశుద్ధ వివాహం జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పవలను, లేక ఇక నిత్యము మౌనముగా ఉండవలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మంచిదని సమంత కూడా మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ మీ మౌనమే అంగీకారం అనేటువంటి విషయాన్ని మంచిదని ఈ సమయంలో సమంత కూడా అంగీకారాన్ని తెలియజేశారు. బెన్నీ సేవియర్ అమూల్య ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దేవుని మాట ప్రకారం కాక అనే విధంగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉన్నదనియు మీరు బాగుగా రూఢిపరుచుకున్నవైన కాబట్టి హృదయ రహస్యములనియు బయలుపరచబడి భయంకరమైన విమర్శల దినమందు మీరు ఉపయోగంలో ఉత్తరనీయవలను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆతంకం ఉన్నాయో దాన్ని ఇప్పుడే ఒప్పుకోగలను. ఆతంకము లేని ఎడల మీ అంగీకారాన్ని మీరిద్దరూ కూడా మీ గుడి హస్తానికి చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. విన్నారా? ఓకే. మీ అంగీకారాన్ని మీ గుడి హస్తానికి చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఈ పురుషుని భర్తలుగా చేసుకుని ఇది లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి అనుభవించి వ్యాధులు ఆరోగ్యముందులు ఈయనను కాపాడి ఇతరులలో మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకు భార్య ఉండువా. మంచిదండి, చాలా సంతోషంతో ఈరోజు కూడా తెలియజేశారు వారి అంగీకారాన్ని సమ్మతిని. ఈ సమయంలో కన్యాదానం స్వీకరించటకు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు సమయంలో మీరు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. విడివిడిగా ఉన్నటువంటి వారి హస్తాలను వారి చేతులు కలుపుటకు ఈ సమయంలో బాధ్యత కలిగి పెంచి పెద్ద చేసి ఇటు బాధ్యతాయుతమైనటువంటి ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు మునిపల్లి డేవిడ్ రాజ్ గారు, శ్రీనిత గారు, అలాగే చెరుకూరి ఆది గారు, శారద గారు ఈ సమయంలో వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. శ్రీవేరకు అమూల్య నుంచి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాగే అమ్మాయికి కష్టపడుకోవాల్సిన మా దృష్టి. దేవా మహాగురుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాంతర్యామి, మీ చేతులు తలుపుతూ ఉండగా దేవా కలుపబడినటువంటి చేతులు నిత్యం మీరు వచ్చి పర్యంతం మీ నామ మహిమాత్మ మీరు కలిసి జీవిస్తూ ఆనందించడానికి మీ నామాన్ని కనపరచడానికి సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని క్రితం చూశాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, మంచిది. ఆ రోజు చూసిన అమూల్యమైన మంచిది. అందరూ క్లాస్ ఓకే, అమూల్య అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట స్టీవెన్సన్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని వస్తారు. దీవికరంగా మాది మొక్కలు పరిస్థితి చిన్న చిన్న పల్లవుల చరణాలు పాడతాం, కూడా చిన్న చరణం మాత్రం పాడతాం. వివాహం అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిత్యమవ్వాలని అతిథు పాడుతున్న
పోసినట్టు సమయంలో బిగినింగ్ చేయగా మూల్యాలు ప్రమాణం చేస్తున్నారు. బిగినింగ్ చేయాలను నేను అమూల్యాలను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను పీడుకైనను కలిగికైనను లేపికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించటకై నా బాధ్యతగా చేసుకొనుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? అమూల్యంగా చూస్తూనే చేశారా? ఎంతవరకు ప్రమాణం? ఎంతవరకు? ఓకే, స్థితి వరకు చాలా అర్థవంతంగా తెలియజేశారు. మంచిది. అమూల్యాలు నేను బిగినింగ్ చేయాలను నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈడికైనను కలిగికైనను లేవికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షి. ఎంతవరకు ప్రమాదం? మంచిదండి. ఎవరు కూడా బెట్టి చేయ నువ్వు చేసిన ప్రమాణాలకు నిబంధనలు గుర్తుగా ఏదైనా తీసుకొచ్చి మంగళసూత్రం. ఓకే, మంచిది. మంగళసూత్రం, వివాహంలో సూత్రం, మంగళసూత్రం ధరించడానికి ముందుగా మంగళసూత్రం కట్టబోతున్నటువంటి పెళ్లి చేయ మంగళసూత్రాన్ని ధరించుకోవడానికి సిద్ధపడినటువంటి అమూల్య వివాహంలో అసలైన సూత్రం ఏమిటంటే నీవేమో ప్రేమిగా ఉండాలా, మేము వినియోగంగా ఉండాలి. ప్రేమించాలి నీవు, అమ్మ నీవు విధేయత కలిగి జీవించాలి. మంచి ఈ సమయంలో అమూల్యం తండ్రి ఒక కుటుంబం ఎక్కడున్నారు ప్రభా, వారి జీవితకాలమల్లా సంతోషంతో సౌభాగ్యంతో పరమందు దీవులతో భూసంబంధమైన ఆశీర్వాదములతో వదిలే కృప దయచేయమని, అలాగే వచ్చినటువంటి వారి కుటుంబీకులను అలాగే బంధువులను సంగబిడలను దీవించి మీకు మహిమకరంగా వివాహం జరిగించి మీరు నడిపించమని ఈ విన్నపంలో మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా శరీరముతోను నా ఆస్తిలోను సర్వభాగమిస్తూ ఉన్నాను. You're truly blessed. Together we rise with hearts full of praise, walking in love in His holy embrace. Wherever He leads, we'll follow His plan. Faithful forever, side by side we stand. Side by side we stand in the light of His way, with faith as our banner, day by day. And when we are weary, we'll lift each other high, with eyes fixed on Jesus, our reason why.
Together we rise with hearts full of grace, walking in love in His holy embrace. Wherever He leads, we follow His plan, faithful. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తూ మీ పాదస్థితికి వస్తూ ఉన్నాం. ఈ శ్రేష్ఠ సమయంలో వెండి సేవ్యను అమూల్యమైన ప్రభువా, పరిశుద్ధి వాకులు మీరు స్వతపరిచారు. అందులో నుంచి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వీరినైనా ప్రతిరోజు ప్రార్థనలు మీరు దినచర్య ప్రారంభించి అనుదినము వీరిరువురు కలిసి మీతో సహవాసం చేస్తూ దేవా, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా వీరు జీవించడానికి మీకు అనుగ్రహించమని వేడుకొనుచున్నా. ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మంచిదండి. మొదటిగా దైవజనులు మీరు దీవిస్తారు. దంపతులుగా మార్చబడిన ప్రతి అమూల్యులకు సంగీత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి రవివారి జీవితం శుద్ధిరైన సంఘంగా మధురమైన సంగీతం అనేకలు నామకరంగా దేవుని మహిమతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బెన్నీ యొక్క తండ్రి డేవిడ్ రాజు నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. అందుకనే ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. సంతోషంగా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. బెన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా బెన్నీ పెళ్లిలో కూడా చక్కగా నవ్వుతూ ఉన్నాడు. స్మైలింగ్ ఫేస్ అన్నది అడ్వాంటేజ్. అందులో పెళ్లిలో కూడా నవ్వాడు. పెళ్లిలో పెళ్లి కొడుకు నవ్వమని సహాయం చేస్తాం. బెన్నీ కనబడుతుంది. రెండోది ఫోటోలు వీడియోలు బాగా వస్తాయి. మూడో ప్రయోజనం, అసలైన ప్రయోజనం, నవ్వు వాళ్ళ క్యారెక్టర్ ఎవరికి మేము చెప్పాలి. పెళ్ళైన కొత్తలో భార్య మళ్ళీ ఎలా ఉంటుంది, భర్త నవ్వుకుపోతాడు. సంవత్సరం అయిన తర్వాత కరెక్ట్ దగ్గర అవుతాడు, ముట్టుకుని షార్ట్ అవుతాడు. పెళ్ళైన కొత్తలో భార్య వేసుకాంతంలో ఉంటారు, భర్తను ఆకర్షిస్తారు. సంవత్సరం అయిన తర్వాత సూర్యకాంతం అవుతాడు, పెద్ద నూరు వేసుకుంటూ నిలబడతాడు. పెళ్ళైన కొత్తలో భార్య భర్త మధ్య నుంచి గడ్డి పరగొడుతూ ఉంటారు, అంత క్లోజ్గా ఉంటారు. సంవత్సరం అయిన తర్వాత గడ్డాలు కూడా ఈజీగా వెళ్ళిపోతాడు. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త భార్య మాట వింటాడంటే, రెండో సంవత్సరం భార్య భర్త మాట వింటాడు, మూడో సంవత్సరం ఇద్దరు మాటలు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. పెళ్లి గురించి నాకు జోకులు ఏ సబ్జెక్ట్ మీద ఉంటుంది. అయితే వివాహం దైవ నిర్ణయం కంటే దేవుని ఆలోచన సంకల్పం కనుక దేవుడిని వారి మధ్యలో పెట్టుకుంటే ఈ సంసారాన్ని చాలా అవలేయంగా వాళ్ళు ఎదగలరు. అట్లాంటి కృప వారికి కలగాలని కోరుకుంటున్నాం. పెళ్ళైన తర్వాత భార్య ఖచ్చితంగా ఒక బడిలో జాయిన్ అవ్వాలి. 2 బళ్ళు ఉంటాయి, ఒకటేమో లోబడి, రెండోది తిరగబడి. అమ్మాయి ఆల్రెడీ లోబడిలో జాయిన్ అయిందని తండేసేటప్పుడే తల వంచింది అదంతా. అలాగే భర్తకి అంటే బెన్నీకి ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఆడవాళ్ళు ఎప్పుడైనా భర్తను తక్కువగా ప్రేమించి ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భర్తని తక్కువగా ప్రేమించి ఎక్కువ అర్థం చేసుకోవాలి భార్య, వాళ్ళకి ఏం కావాలి. భర్త ఎప్పుడు కూడా భార్యని ప్రేమించడమే చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఏదో ఆడవాళ్ళు జీవితంలో ప్రయత్నం చేసిన అర్థం కాదు, మాకు ఇప్పటికీ అర్థం కాదు. అలాంటి కృప, అన్యోన్యత, అద్భుతమైన సమాధానం, సంతోషం, సంతాన దీవెన వారి కలగాలని కోరుకున్నాం. కళ్యాణం గమనీయం ఈ సమయం అవుతున్నారు. దేవరామాయణ దీవెన మాకంటే పరిచయం 94లో కంపోజ్ చేశాను. ఇప్పటికీ ప్రతి పెళ్లిలో పాడబడుతుంది, పాట మళ్ళీ పాడదాం. దేవరామాయణ దేవుని ఆశీర్వాదాలు వీళ్ళు కోరుకుందాం. ఈ సమయం అతి మధురం, కళ్యాణం
జాబ్ హోల్డర్స్ అంటే సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా తీసుకునేటప్పుడు చాలా ప్రముఖంగా ఒక విషయాన్ని జైలు తెలుసు. ఎవరు తీసుకుంటారంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనిషిని అంటే కన్విన్స్ చేయాలి, సమాధానపరచాలి, అంటే మాట చాలా తేటగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మృదువుగా మాట్లాడేది స్వీట్ వర్డ్స్ అంటే మృదువుగా మాట్లాడుకోవాలి, మృదువుగా మాట్లాడాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఆల్వేస్ అంటే రెండవ మాట ఏంటంటే అమూల్యకి మాట జ్ఞానవంతాలు ఇల్లు కట్టుకుంది అంటే జ్ఞానం ఇల్లు కట్టుకోవాలి. తర్వాత జ్ఞానవంతురాలు తన రోజు తెలుస్తుంది అంటే జ్ఞానంతో మాట్లాడాలి. భర్తతో మాట్లాడినా బంధువులతో మాట్లాడినా జ్ఞానంతో. ఇంకో మాట, మీ సంభాషణ అంటే జేవియాలు ప్లస్ అమూల్య. మీ సంభాషణ ఎలా ఉండాలంటే మీ మాటలు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉండాలి. బ్యాలెన్స్గా ఫైనల్గా ఈ దేవుడు మీ చేతులు దీవులు కాపాలి అంటే చారిటీ మనస్పతి కలగాలి. ఏ ఫ్యామిలీస్ అయితే జాగ్రత్త కలిగి ఉన్నాయో ఆ ముందు వాళ్ళు దేవుడు ఇష్టపడాలని సెలవుస్తుంది. ఆ విధంగా ఆదియా ఫ్యామిలీ దేవుడి ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పి నేను ముందు చేస్తాను. దేవుడి గారు అటెన్షన్ అన్నాడు. ఆది గారు దేవుడు గారు ఒక హార్ట్ టచింగ్ మాట చెప్పాడు. అది నేను సభలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దేవుడు గారికి ఇద్దరు అమ్మాయి లేరు. సునీత గారికి దేవుడు గారు ఆయన ఈ సంవత్సరం మార్చి 4వ తారీఖు ఆయన మాట్లాడినప్పుడు అమూల్య ఫోటో చూసి ఏమన్నా తెలుసా, ఈ అమూల్య నా కుమార్తె లేని లోటు తీరిపోతుంది, నేను ఆ అమ్మాయిని కుమార్తెలు చూస్తున్నానని ఆల్వేస్ అందులో కూడా నేను దేవుడు గారిని అభినందిస్తున్నాను. ఆ విధంగా కుమార్తెగా తన జీవితాల్లో సునీత గారు వాళ్ళు చూసుకుంటానని నేను వారిని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆది గురించి మాట, ఆలయ శాఖలో కావలి పట్టణంలో మంచి పేరు కలిగిన కుటుంబము, క్రైస్తవ కుటుంబము. కావలి చుట్టుపక్కల గ్రామాల్లో ఆది అంటే ఒక నిజాయితీ, అదే బ్రాండ్. అది ఆ బ్రాండ్తోనే ఆయన గొప్ప స్థాయికి వచ్చారు. అలాంటి నిజాయితీ కలిగిన కుటుంబం దేవుడి గారు కలిసి ఈ వివాహ జీవితంలో జరిగించారు. ఇది దేవుడి సమర్పించాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. నేను వాళ్ళకి అవ్వడానికి ఇది ఫ్రూట్ఫుల్ అయింది. థ్యాంక్ యూ. డేవిడ్ రాజు గారు కూతురులాగా చూసుకుంటారు రైతే. మరి పెళ్లిని ఎలా చూస్తారంటా? ఓకే, వెరీ జ్యోత శ్రీవాన్ రాజు గారు ప్లీజ్ 2 minutes. నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు జతపరిచినటువంటి అమూల్య
దేవుడు అత్యంతంగా ఆస్వాదించి మరి పొలాభివృద్ధి ఇచ్చి సంతాభివృద్ధి ఇచ్చి మరి దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. వారి సంతానం మరి మనందరికీ మరి ఇష్టమైన సంతానంగా ఈ ప్రజలందరికీ ఉపయోగకరమైన సంతానంగా ఉండాలని నేను దేవుడిని అడుగుతున్నాను. ఎందుకంటే చాలామందికి సంతానం ఏంటంటే కానీ ఫిట్ ఫర్ నథింగ్, ఉపయోగం ఉంది. ఏ ఉపయోగం ఉంది? మన పిల్లల్ని మన కుటుంబంలో పెట్టుకుంటున్నాం, అలాగే మన కుటుంబాన్ని మన చేతిలో పెట్టుకుంటున్నాం. అందరూ తెచ్చే కదా ఫస్ట్ కావాలంటే ప్రయోజనం పెట్టుకుంటున్నాం, కష్టం లేదు, ఏదో లేదు. కాబట్టి మళ్ళీ ఒక రిఫార్మేషన్ జరగాలి. రాష్ట్ర విధానాలు ఎన్ని ఏ విధంగా చూసుకుంటారు దేవుడి అని ఆదికాలంలో చూసినట్లయితే అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలే. ఆదికాలంలో అందరూ అన్నదమ్ములే అక్క చెల్లెలే. అందరూ ఒకే రక్తం నుంచి వచ్చాం, ఒకే రక్తంలో రక్షించబడ్డాం. దేవుడు మనందరినీ రక్షణలో నడిపించాడు, మంచిది. అలా దేవుని ప్రేమ కలిగి దేవుని అమూల్య ఇద్దరు కూడా మరి దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని, అలాగే వాక్యానుసారమైన జీవితం జీవించాలని, ఫార్మల్ క్రిస్టియన్ కాదు రియల్ క్రిస్టియన్గా ఉండాలని, అలాగే దేవుని యొక్క మార్గాలను ఎన్నడూ వేయకుండా దీర్ఘాయుష్ పొందినట్లుగా తల్లిదండ్రులు సన్మానించాలని, అలాగే దీర్ఘాయుష్ పొందినట్లుగా అందరికీ మరి ఆమోదయోగ్యమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన 2 నిమిషాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. జ్యోతి బాబు గారు పెద్దలు, అలాగే నూతనంగా జతపరచబడిన బిల్లి జేవియర్ అమూల్య వివాహానికి హాజరైనటువంటి పెద్దలు, సంబంధికులు, స్నేహితులు, బంధుమిత్రులు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా వచ్చేసిన స్టీఫెన్సన్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. అమూల్య నాకు కూతురు అవుతుంది, నేను కరుణాయని. అమూల్య గురించి చెప్పాలంటే ఆ పేరు అది యాదృచ్ఛికంగా పెట్టారు, లేకపోతే చూసి పెట్టారు, కానీ అమ్మాయి చాలా అమూల్యమైనది, అంటే విలువైనది. అంటే బాహ్య సౌందర్యమే కాదు, షీ హ్యాస్ ఆల్సో ద ఇన్నర్ బ్యూటీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా తెలివైంది, అంటే టాపర్. నేను తను 10th ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు ఆవుల్లో తనకి చాలా ఫ్లెక్సీలు వేసారు. అంటే అంత మెరిట్ స్టూడెంట్. అదేవిధంగా చాలా ఒబీడియంట్, చాలా భయభక్తులు విధంగా పేరెంట్స్ వాళ్ళు పెంచారు. ఇది నేను దగ్గర నుంచి చూసి చెప్తున్నటువంటి నా యొక్క అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను దాని గురించి. అలాగే అంటే అమూల్యాన్ని దేవుడు ఒక మంచి కుటుంబంలో ఇచ్చాడు. అదేవిధంగా అనేదాన్ని కూడా, అంటే వాళ్ళ అక్కని కూడా దేవుడు ఒక మంచి కుటుంబం. ఎందుకంటే ఎవడు దేవుడి మీద ఆధారపడి ఆయన మీద ఆడుకున్నాను, వారి ఎందు ఆయన దృష్టి ఉంచుతున్నాను అన్న రీతిగా ఆదిని శారదమ్మని దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు మంచి కుటుంబాల్లో కోడలుగా పంపించాడు. వీళ్ళకి నేను తెలియజేసిన గ్రీటింగ్స్ ఏంటంటే సామెతలు 11వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. హౌసెస్ అండ్ వెల్త్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ బట్ ఏ ప్రుడెంట్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ లార్డ్. అంటే మనకి తల్లిదండ్రులు, తాతలు నుంచి ఈ యొక్క ఆస్తి, సంపద అనేది వారసత్వంగా అది కుమారుడికి వస్తుంది. అది ఒక మ్యాండరేటరీ, అది మనకు ఒక లెగసీ. అయితే దేవుడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి పురుషుడికి ఒక సుబుద్ధి కలిగినటువంటి భార్యని, ఒక మంచి అమ్మాయిని, ఒక
దానంగా ఇస్తున్నాడు. అంటే దేవుడు ఎన్నో ఇస్తాడు, స్వాస్థ్యాన్ని ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, కానీ ఒక మంచి సుబుద్ధి కలిగినటువంటి భార్యని దానంగా దయచేస్తున్నాడు. వీళ్ళు నూతనంగా జతపరచబడిన తర్వాత వారి యొక్క దాంపత్య జీవితం, సంసార జీవితం స్టార్ట్ అయింది. అది ఏ విధంగా వాడు దాన్ని చేయాలి అంటే 23వ వచనంలో, అంటే సామెతలు 19:23లో ఒక మంచి మాట ఉంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ లైఫ్. అంటే యెహోవా యందు భయము జీవ సాధనం. అది కలిగిన వాడు అపాయం లేకుండా తృప్తిగా బ్రతుకును. మనిషికి జీవితంలో కావాల్సింది అపాయం ఉండకూడదు, తృప్తిగా బ్రతకాలి. ఇవి ఉన్నవాడు అంత అదృష్టవంతుడు. వాడి యొక్క జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ఎందుకని? తృప్తి అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే అది ఎవరికైతే ఉంటుంది అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు అపాయం లేకుండా తృప్తిగా జీవిస్తారని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితం తృప్తిగా సంతోషంగా సాగిపోవాలి అంటే కేవలం దేవుడికి భయపడండి. మీ జీవితం సంతోషంగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేవ వచ్చిన బంధువులకి, మా కావలి పట్టణం నుంచి ప్రయాణానికి, సంతోషానికి సహకరించి మా కుటుంబం తరఫున మంచి ప్రేమ కలిగి మమ్మల్ని వెంబడించి మాతో వచ్చినటువంటి మా బంధువులకి, ఈ సవాళ్ళలో ఉన్న పెద్దలకి, ఈ దేవుడి రాజు కుటుంబానికి, మా బంధువులందరికీ, మా కావలి తరఫున, మా అమ్మకి, మా కూతురు తరఫున ఈ అందరి ప్రభావం